కన్నడ నాట సంచలనంగా మారిన దర్శన్ అభిమాని రేణుకాస్వామి మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. రేణుకాస్వామిని అత్యంత కిరాతకంగా చంపాడు అనే ఆరోపణలతో దర్శన్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న దర్శన్ను పోలీసులు విచారిస్తున్నారు. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ కూడా జైల్లో ఊచలు లెక్కబెడుతోంది. ఈ క్రమంలో అనేక సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్పై ఆయనతో పాటు పనిచేసిన లేడీ యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య హీరోయిన్ సంజన గల్రాని దర్శన్ ప్రవర్తన గురించి చెప్పగా, తాజాగా నటి అనుషారాయ్ దర్శన్ ఇతరులతో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. హత్య కేసులో దర్శన్ అరెస్టు కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్టు చెప్పింది. కాకపోతే ఆయనకు అప్పుడప్పుడు కోప్పడటం లాంటి సమస్య తీవ్రంగా ఉంటుందట. దీంతో అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అని అనుషారాయ్ చెప్పింది. దర్శన్పై కోపం ఉంటే ఏమైనా అనుకోండి, కానీ ఆయన భార్య కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్ కాదని అనుషారాయ్ చెప్పుకొచ్చింది. రేణుకాస్వామి హత్య సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేయగా 28 ప్రదేశాల్లో వారిని విచారించిన అధికారులు 139కి పైగా సాక్ష్యాలు సేకరించారు. ఈ సంఘటనతో నేరుగా సంబంధం లేకపోయినా నిందితులకు కొందరు సహాయపడేందుకు ప్రయత్నించినట్టు తేలింది. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి రహస్యంగా సహకరించారు అని కొందరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి దర్శన్తో పాటు పలువురిని తీవ్రంగా విచారిస్తున్నారు. దర్శన్ అడిగిన వెంటనే 40 లక్షలు సమకూర్చిన మోహన్ రాజ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆ డబ్బులో 37 లక్షలను ఇప్పటికే సీజ్ చేశారు. ఓ మేకప్ మెన్ సాయంతో దర్శన్ భార్య విజయలక్ష్మికి 3 లక్షలు సమకూర్చారు అని మరో విషయం వెలుగులోకి వచ్చింది. 4 వ్యక్తుల నుంచి ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర గౌడ, రేణుకాస్వామి మధ్య సాగిన సెల్ ఫోన్ మెసేజ్లను సైబర్ క్రైమ్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ మెసేజ్లకు పవిత్ర ఆగ్రహించి హత్య చేయించిందని చెప్తున్న రేణుకాస్వామి సెల్ ఫోన్ ఇంకా దొరకలేదు. ఆయన్ను ఎలా హతమార్చింది, మరో నిందితుడు వినయ్ తన సెల్ ఫోన్లో నిక్షిప్తం చేశాడు అని అనుమానిస్తున్నా ఆ వివరాలపై అధికారులు ఇంకా క్లారిటీ రాలేకపోయారు. ప్రస్తుతం పవిత్ర గౌడ్ను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆమెకు విచారణ ఖైదీ సంఖ్య 6024ను అధికారులు కేటాయించారు. తెలిసిన వివరాల ప్రకారం రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. పదే లేచి గదిలో అటు ఇటు తిరిగారు. ఆమెతో పాటు 9 మందిని ఏసీఎంఎం న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న పవిత్ర కారాగారం గదిలో ఒంటరిగా మారారు. రేణుకాస్వామి మర్డర్ కేసులో A1 నిందితురాలు. ఆమె ఆదేశాలతోనే మిగిలిన వారు రేణుకాస్వామిపై దాడి చేసి చంపారు అనేది అభియోగం. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలు బయటకొస్తాయో అనేది వేచి చూడాలి.